హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్కి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది విష్ణు కుండినుల మాట అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. విష్ణు కుండినుల రాజధాని ఏది? నాగార్జునకొండ, వినుకొండ, దేవరకొండ, గుంటూరు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, వినుకొండ. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు కుండినుల రాజ లాంఛనం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ పంజా ఎత్తిన సింహం మాట. విష్ణుకుండిలి కాలం నాటి ప్రధాన భాష, వారు వాడుకునే ప్రధాన భాష వచ్చేసరికి ఆప్షన్ డి, సంస్కృతం. విష్ణుకుండినుల రాజ్య స్థాపకుడు ఎవరు? ఓకే, ఇంద్రవర్మ, గోవిందవర్మ, రెండవ మాధవవర్మ, మూడవ మాధవవర్మ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఇంద్రవర్మ. నెక్స్ట్ వన్, విష్ణుకుండినుల నాణాలపై ఉన్న బొమ్మలు ఏమిటి? ఓకే, సింహం, ఓడ, పులి, ఓడ మరియు సింహం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఓడ అండ్ సింహం. విష్ణుకుండినుల అధికార మతం ఏమిటి? అంటే వాళ్ళు ఉన్న టైంలో ఆచరించిన అధికార మతం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, వైదిక మతం. నెక్స్ట్, విష్ణుకుండినుల విష్ణుకుండినుల కులం ఏమిటి? ఓకే, అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, బ్రాహ్మణులు. పరమ మహేశ్వరుడు అని పేరొందిన విష్ణుకుండిన రాజు, అతన్ని పరమ మహేశ్వరుడు అని కూడా పిలుస్తారు. రెండవ విక్రమేంద్రవర్మ, ఇంద్రభట్టారకవర్మ, మొదటి విక్రమేంద్రవర్మ, ఇంద్రవర్మ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇంద్రభట్టారకవర్మ. నెక్స్ట్, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయాన్ని నిర్మించిన విష్ణుకుండిన రాజు. ఇప్పుడున్న కనకదుర్గ ఆలయం ఉంది కదండి, దాన్ని నిర్మించిన విష్ణుకుండిన రాజు ఎవరనేది క్వశ్చన్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండవ మాధవవర్మ. నెక్స్ట్, విష్ణుకుండినుల కాలం నాటి ప్రముఖ బౌద్ధ క్షేత్రం. అప్పుడు వీళ్ళ కాలంలో బౌద్ధ మతం అనేది తక్కువలో ఉండేది, బట్ అప్పుడున్న ప్రముఖ బౌద్ధ మత క్షేత్రం ఏమిటంటే నాగార్జునకొండ, భట్టిప్రోలు, బొజ్జన్నకొండ, నందికొండ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బొజ్జన్నకొండ. విష్ణుకుండినుల శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? వాళ్ళ భాష సంస్కృతం కదండి, అప్పుడు వాళ్ళ ఏ భాషలో శాసనాలు ఉంటాయి? అది కూడా సంస్కృతంలోనే ఉంటాయి. విష్ణుకుండినుల కాలంలో హస్తికోశ అంటే ఏమిటి? పదార్థదళపతి, స్వదళ అధ్యక్షుడు, గజబల అధ్యక్షుడు అండ్ అన్ని సైన్యాల అధ్యక్షుడు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గజబల అధ్యక్షుడు. సింహాసనం అధిష్ఠించే సమయానికి వయోవృద్ధుడు అయిన రాజు ఎవరు? అంటే సింహాసనం అధిష్ఠించే టైంకి చాలా ముసలి వాళ్ళు అయ్యారన్నమాట. ఎవరు? మొదటి మాధవవర్మ, మొదటి విక్రమేంద్రవర్మ, మొదటి గోవిందవర్మ, రెండవ మాధవవర్మ. కాస్త తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఇట్ ఈస్ మొదటి విక్రమేంద్రవర్మ. ద ఆన్సర్ ఇస్ ఆ టైం కల్లా వయోవృద్ధుడు అయ్యాడు అన్నమాట అతను. విష్ణుకుండినుల వంశంలోకెల్లా గొప్పవాడు ఎవరు? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండవ మాధవవర్మ. విష్ణుకుండిల రాజ్యాన్ని నర్మదా నది వరకు వ్యాప్తి చేసింది ఏ రాజు? మొదటి గోవిందవర్మ, రెండవ మాధవవర్మ, మొదటి గోవిందవర్మ అండ్ మొదటి విక్రమేంద్రవర్మ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండవ మాధవవర్మ మాట. విష్ణుకుండిన కాలంలో వీరకోశ అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పదాతి దళం అధ్యక్షుడు. విష్ణుకుండినుల వంశంలో మొదటి వాడు ఎవరు? అంటే రాజస్థాపకుడు ఎవరు? తెలుసు కదండి, ఇంద్రవర్మ. ఓకే, ఇతన్ని మాధవవర్మ అని కూడా అంటారు. ఉత్తమాశ్రయుడుగా బిరుదు పొందిన విష్ణుకుండిన రాజు. ఏ రాజుకి ఉత్తమాశ్రయుడు అనే బిరుదు ఉంది? ఇంద్రభట్టారకవర్మ, రెండవ విక్రమేంద్రవర్మ, మొదటి ఇంద్రవర్మ అండ్ రెండవ మాధవవర్మ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రెండవ విక్రమేంద్రవర్మ. తుండి అంటే ఇప్పుడున్న తుని గ్రామం అన్నమాట. తుని గ్రామంలో శివవర్మ అనే బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన విష్ణుకుండిన రాజు ఎవరు?
రెండవ విక్రమేంద్ర వర్మ, ఇంద్రభట్టారక వర్మ, మొదటి మాధవ వర్మ అండ్ రెండవ గోవింద వర్మ. ద రైట్ ఆన్సర్ ఈస్ రెండవ విక్రమేంద్ర వర్మ. చైతన్యపురి వద్ద బౌద్ధ విహారాన్ని నిర్మించిన విష్ణుకుండిన రాజు ఎవరు? చైతన్యపురి దగ్గర బౌద్ధ విహారాన్ని ఎవరు నిర్మించారు? ఓకే, అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ గోవింద వర్మ నిర్మించారు అన్నమాట. మహాకవిగా ఏ విష్ణుకుండిన రాజుని అభివర్ణిస్తారు? కవి అని ఏ రాజుని పిలుస్తారంటే విక్రమేంద్ర వర్మ, మాధవ వర్మ, ఇంద్రవర్మ, భట్టారకుడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విక్రమేంద్ర వర్మ. పల్లవులు ఉన్నారు కదండి, పల్లవరాజు నరసింహవర్మ దాడిని తిప్పికొట్టిన విష్ణుకుండిన రాజు ఎవరు? ద ఆన్సర్ ఇస్ రెండవ విక్రమేంద్ర వర్మ. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో మొదటి గుహ ఆలయాలు అనేది మనం ఇక్ష్వాకుల టైంలో నిర్మించారనేది నేర్చుకున్నాం. అండ్ ఇది వచ్చేసి గుహ ఆలయాలు మాట, గుహల్లో ఉండే ఆలయాల్లాగా నిర్మించేవి. అది ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇట్స్ విష్ణుకుండినులు. విష్ణుకుండినులు గుహల్లో చాలా ప్రాచీనమైనది ఏది? వాళ్ళు నిర్మించిన గుహల్లో ఏది చాలా ప్రాచీనమైనది మాట? మొగల్రాజపురం, భైరవకొండ, ఉండవల్లి, అకన్న మాదన్న. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భైరవకొండ. ఇది ఉన్న వాటిల్లో చాలా ప్రాచీనమైనది మాట. విష్ణుకుండినుల తర్వాత వారి రాజ్యాన్ని ఆక్రమించిన వారు ఎవరు? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తూర్పు చాళుక్యులు. నెక్స్ట్, వేల్పూరిలో గణపతి ప్రతిష్ఠ గావించిన విష్ణుకుండిన రాజు ఎక్కడండి? వేల్పూరిలో గణపతి ప్రతిష్ఠ. అండ్ ద ఆన్సర్ ఇస్ మాధవ వర్మ. ఘటికలు ఏంటండి? ఘటికలు అనే విద్యాలయాలను ప్రారంభించిన విష్ణుకుండిన రాజు ఎవరు? విక్రమేంద్ర వర్మ, మాధవ వర్మ, ఇంద్రభట్టారక వర్మ, గోవింద వర్మ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇంద్రభట్టారక వర్మ. స్కూల్స్ మాట ఘటికలు అనే విద్యాలయాలు. ఈ కాలంలో రాజుల భూమిని కొని దానము చేసేవారిని తెలిపే శాసనము ఏమిటి? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈపూరు శాసనం. ధాన్యకటక సమీపంలోని కొండ గుహల్లో వజ్రపాణి అర్చన జరుగుతుందని తెలిపిన యాత్రికుడు అంటే ఫారెన్ అంబాసిడర్ ఎవరు? హుయాన్సా, ఫాహీన్, మెగస్తనీస్, నికోలస్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇట్స్ హుయాన్సా అన్నమాట. ధాన్యకటక సమీపంలో ఆ కొండ గుహల్లో వజ్రపాణి అర్చన జరుగుతుందని హుయాన్సాంగ్ తన బుక్లో తెలిపాడు. ఈ కింది శాసనాలు మరియు వాటికి చెందిన రాజులను జతపరచండి. చూద్దామండి ఆన్సర్. ఫస్ట్, విక్రమేంద్ర వర్మ వచ్చేసరికి చీకుళ్ళ శాసనం, మాధవ వర్మ ఇట్ ఈస్ వేల్పూరు శాసనం, నెక్స్ట్ ఇంద్రవర్మ ఇట్ ఈస్ రామతీర్థ శాసనం, అండ్ గోవింద వర్మ వచ్చేసరికి తుమ్మలగూడ శాసనం. చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.